ఇప్పుడైతే స్నానం అయిందండి. స్నానం అయిపోయినాక ఇంకా పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. వైట్ చాక్ పీస్ లేదు, ఇది వైట్ అనుకోకండి. పిల్లలు అయితే చపాతీ అడిగారండి టిఫిన్కి. చపాతీ చేస్తున్నాను అన్నమాట. ఇంకండి వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేసి స్కూల్కి పంపించాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. పిల్లలు ఏది అడిగితే అది చేసి పెట్టేయాలండి, లేదంటే ఇంకా వాళ్ళు వదలరు అన్నమాట. మార్నింగ్ నాకు అవ్వదు చపాతీ చేయడం అని చెప్పినా సరే ఇంకా కావాలి అన్నారు. ఇంకా తప్పదు కదా, వాళ్ళు కావాలి తింటాము అంటే వాళ్ళు ఏది అడిగినా ఇంకా చేయాలి కాబట్టి చపాతీ అయితే మార్నింగ్ చేస్తున్నాను. చపాతీతో ఆలు కుర్మా చేస్తాను అన్నమాట. ఇది కూడా క్యారేజీలు లేవు కాబట్టి అవుతుంది. అదే క్యారేజీలు లంచ్ బాక్స్లు అవి ఉంటే మాత్రం నా వల్ల కాదండి. ఎటు చపాతీ చేసుకుని అప్పుడు చేసేదాన్ని అట్లనే, కానీ ఇప్పుడు నా వల్ల కాదు. ఎందుకంటే అట్లా లంచ్ బాక్స్లు ఇటు హెల్త్ కూడా బాగోట్లేదు అనమాట. అందుకనేసి ఇంకా ఎక్కువ నేను స్ట్రెయిన్ అవ్వట్లేదు. నాకు వీలైనంత వరకు నేను చేసుకుని పెడుతున్నాను అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకన్నా మెయిన్ వాళ్ళు అడిగిన వరకు చేస్తున్నాను. వెళ్ళిపోయారండి పిల్లలు అయితే. ఇదిగోండి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. వాళ్ళ టిఫిన్లు చేసి వెళ్ళాక ఇంకా ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. నేను బయటకు అయితే వెళ్ళాలి. నేను తొందరగా రెడీ అయ్యి జావ అయితే తాగేసి తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలండి. వీళ్ళు వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తానండి. పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి. ఇంకా లంచ్ చేస్తున్నారు. నేనైతే బయటికి వెళ్ళి వచ్చేసాను అనమాట. బా చాలా అంటే చాలా ఎండగా ఉందండి. అబ్బో బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఇప్పుడే స్టార్టింగే. చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానండి. అబ్బో దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే, చాలా వేడిగా ఉంది. ఇంకా రాగానే ఇంకా మా వంట మొదలు పెడుతున్నాను. మార్నింగ్ అయితే అలాగే టిఫిన్ పెట్టి పంపించాను. ఇప్పుడైతే ములక్కాడ టమాటా కర్రీ వండి చారు చేసి అలాగే రైస్ పెట్టాలన్నమాట. పిల్లలకి నాకేనండి. అతనైతే క్యారేజ్ లంచ్ కట్టేశాను, అతనికి లంచ్కి రారు అనమాట ఈరోజు. హాఫ్ డే స్కూల్ పెట్టడం చాలా మంచిది అయింది అనుకుంటున్నాం, కానీ అలాగే మంచిదని వాళ్ళు మార్నింగ్ వెళ్ళి సరిగ్గా మంచి ఎండ టైంలో వస్తున్నారనమాట. 12:30కి దగ్గర ఇళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు, స్కూల్ దగ్గరలో ఇళ్ళు ఉన్న వాళ్ళు పర్వాలేదు. కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎండలో అంత దూరం వెళ్ళాలంటే ఈ రోజుల్లో ఎవరు నడుచుకొని వెళ్ళట్లేదులండి, అందరూ ఆటోలు బస్సులో పెట్టేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలు బస్సులో వెళ్ళటమైనా కొంచెం రిస్క్ అని, వేడి తప్పదు కాబట్టి ఇంకా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. కూడా లంచ్ చేస్తానండి. నేను బయటికి వెళ్ళాను కదా, వస్తూ గులాబ్ జామ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి గులాబ్ జామ్. నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి అలాగే వెంటనే స్వీట్ తింటే అబ్బా కిక్కే వేరు. నాకు అలాగే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాడి నాకన్నా ఇష్టం అండి, మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. అబ్బబ్బబ్బా అయ్యో జ్యూస్ పడిపోయింది. ఇదండి గులాబ్ జామ్. తేగానే ఫ్రిడ్జ్లో పెట్టాను, కూలింగ్ ఉంది, సూపర్ ఉంది. బాగుంది. మా వాడు 2 డేస్లో లేపేస్తాడు ఈ డబ్బాని. వస్తున్నా, 2 డేస్ కూడా పట్టదు. ఏమైంది? నెట్ ఇస్తున్నా కదా.
అగో తింటా గులాబ్ జామ్ మరి. నెట్ కోసం వచ్చాను. నెట్ కోసం వచ్చి బెడ్ మీద పడుతుంది. బెడ్ మీద ఒక పీస్ తీసుకో. వద్దులే. ఏ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బో నిన్ననేగా. 2 కాదు నాన్న, ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత తింటాను. సరే డోర్ దగ్గరికి. ఓకే 2 ఉన్నాయా? 2 ఉన్నాయి అంటున్నాడు. ఎక్కువే ఉన్నాయండి. మ్యాక్సిమం ఒక 8 పీసెస్ ఉన్నాయి అనుకుంటున్నా. 8 పీసెస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు 2 పీసెస్ తినేస్తాను. నాన్ వెజ్ తినేటప్పుడు నాన్ వెజ్ తిని వెంటనే ఇంకా స్వీట్ తింటే భలే ఉంటుంది అన్నమాట. అబ్బా బాక్స్ పట్ ఇంకండి 120. సరిగ్గా కనిపించట్లేదు. తినేసానండి, హాయిగా ఉంది. ఇప్పుడైతే కొంచెంసేపు పడుకోవాలి, ఎందుకంటే ఎండతో వెళ్ళొచ్చాను కదా, కొంచెం వికారంగా ఉందన్నమాట. పడుకొని లేసాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం అయితే 4:30 అయిందండి. ఇవ్వండి ఇప్పుడే లేచాను. పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్స్ అనేది కట్ చేసి ఇద్దామని. పిల్లలకి ఆకలి అవుతుందంట. ఇప్పుడు నాకైతే పిండ్లు రుబ్బులు ఏం లేవన్నమాట వాళ్ళకి ఏం చేసి పెట్టడానికి. అందుకే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మంచిది కదా అనేసి ఇద్దరికి కట్ చేసి పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. కట్ చేసి ఇస్తే వాళ్ళే మంచిగా తింటారు. ఫ్రూట్స్ అనేది హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. నేను వంట చేసాను. ఇప్పుడు నేనైతే మ్యాచ్ చూస్తున్నాం అనమాట. మా వారు కూడా వచ్చేసారు. అతను మ్యాచ్ అంటే పిచ్చి మా వారికి, మా అబ్బాయికి. చూడండి, చూపిస్తాను ఎలా చూస్తున్నారు. ఇంకా టీవీకి అంకితం అయిపోతారనమాట. ఇలాగా మ్యాచ్ వస్తే మాత్రం వదలరు. మా వాడు చూడండి దగ్గర కూర్చొని మరీ చూస్తున్నాడు. ఇంకా డిన్నర్ అయితే ఇంకా అవ్వలేదు, వంట అయితే చేశాను. డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంకా పడుకోవడమే అనమాట. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మొత్తము అన్నీ క్లీన్ అయిపోయాయి అనమాట. కొంచెమే ఉన్నాయి. కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. రేపు ఎందుకంటే సాటర్డే కాబట్టి. ఓకే అండి, బాయ్ అండి, గుడ్ నైట్ అండి. ఎవరికి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, గుడ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ బాయ్, బాయ్ బాయ్.